హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక కాటన్ క్లాత్తో 2.5 మీటర్ కాటన్ క్లాత్ అండి ఇది. సో ఈ క్లాత్తో నేను 6 ప్యానల్స్ కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో చాలా ఈజీగా మీరు ఈ కుర్తీని ఇంటి దగ్గర రెడీ చేసుకోవచ్చండి. ఓన్లీ మెజర్మెంట్స్ దగ్గర కొద్దిగా చూసుకోవాలి. అలాగే దీని లుక్ కూడా, ఈ కుర్తీ లుక్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మిడిల్లో కూడా సెపరేట్ క్లాత్ కాంట్రాస్ట్లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. సో ఇలాగా ఈ సమ్మర్లో మీరు ఈ కుర్తీని కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. దీనికోసం నేను 2.5 మీటర్ ప్యూర్ కాటన్ క్లాత్ తీసుకున్నానండి. ఈ కాటన్ క్లాత్లో సైడ్ బార్డర్ ఇచ్చారు. సో ఒకసారి ఈ క్లాత్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు సైడ్ బార్డర్ ఏదైతే ఉంది ఆ బార్డర్ మనం కట్ చేసి సెపరేట్ చేసేసుకోవాలండి. బార్డర్ని సెపరేట్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ స్టెప్ స్లీవ్స్ కటింగ్ చేసుకుంటానండి. సో స్లీవ్స్ కటింగ్ చేసిన తర్వాత నేను టాప్ కట్ చేస్తాను. మీరు కావాలంటే షార్ట్ స్లీవ్స్ అయితే మీరు సైడ్ మిగిలిన పీసెస్లో కూడా మీరు స్లీవ్స్ కటింగ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఇక్కడ 10 ఇంచెస్కి స్లీవ్స్ తీసేసుకుంటున్నాను. సో కింద ఫస్ట్ మార్జిన్ లైన్ వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత దానిపైన 10 ఇంచెస్ దగ్గర స్లీవ్ లెంత్ పెట్టుకున్నాను. స్లీవ్ లెంత్ తర్వాత ఆర్మ్ రౌండ్ కోసం పైనుంచి 3.5 దగ్గర మార్క్ చేసి అక్కడి నుంచి రౌండ్ షేప్ ఇక్కడ ఇచ్చేసానండి. స్లీవ్స్ రౌండ్ 5.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. సో స్లీవ్స్ రౌండ్ పెట్టిన తర్వాత నేను సైడ్ మార్జిన్ లైన్ వేసేస్తానండి. ఈ కుర్తీకి మీకు లెంత్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు 3 మీటర్ క్లాత్ కంపల్సరీ తీసుకోవాలండి. సో 2.5 మీటర్ క్లాత్లో 40 ఇంచెస్ వరకే ఇక్కడ లెంత్ వచ్చింది స్లీవ్స్ తీసేగా. సో మీరు ఇంకా ఎక్కువ కావాలంటే మీరు 3 మీటర్ వరకు తీసుకోవాలి. ఇప్పుడు నేను మిగిలిన క్లాత్ అంతా 4 ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. 14 ఇంచెస్ షోల్డర్ ఉంటే అండి, 14ని హాఫ్ చేస్తే 7 కదా, 7ని హాఫ్ చేస్తే 3.5 అండి. 3.5లో ఒక హాఫ్ ఇంచెస్ మార్జిన్ ప్లస్ చేసి మనం 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మీ షోల్డర్ని హాఫ్ చేసి దాంట్లో హాఫ్ ఇంచెస్ మార్జిన్ కోసం ప్లస్ చేయాలండి. పైనుంచి కిందికి 17 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. ఇక్కడ కూడా 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేశానండి ఇలాగా. సో 4 ఇంచెస్ దగ్గర పైన, 4 ఇంచెస్ దగ్గర కింద మార్క్ చేసి ఈ 2 పాయింట్స్ని మనం స్ట్రైట్గా కలుపుకోవాలి. సో మీ షోల్డర్ని, మీకు ఎంత షోల్డర్ ఉంటే షోల్డర్ని హాఫ్ చేసి దాంట్లో స్టిచ్ చేయడానికి మీరు హాఫ్ ఇంచెస్ మార్జిన్ తీసుకోవాలండి. అంతే దీని క్యాల్కులేషన్ అండి. సో ఇలాగ 17 దగ్గర మార్క్ చేసి స్ట్రైట్ లైన్ డ్రా చేసేసాను ఫ్రెండ్స్. చేసిన తర్వాత ఇప్పుడు మనం కింద మార్కింగ్ చేసుకోవాలండి. కింద ఇదంతా ఫోల్డింగ్ ఎంత ఉందో దాన్ని ఇలాగ హాఫ్ చేసి ఇంచి టేప్తో ఇక్కడ ఒక మార్క్ చేసేసుకోండి. సో మీ క్లాత్ పన్నా బట్టి మీకు ఇది మార్కింగ్ వస్తుంది. సో 11 ఇంచెస్ దగ్గర నాకు వచ్చిందండి. ఇలా క్రాస్గా మనం ఈ 2 పాయింట్స్ని కలిపేసుకోవాలి. సో చాలా ఈజీ మెథడ్లో చాలా బ్యూటిఫుల్ కుర్తీ అండి ఇది. సో ఇప్పుడు పైనుంచి ఈ క్రాస్గా మనం కట్ చేసి తీసేయాలండి క్లాత్ని. ఇంకొకసారి మీకు మెజర్మెంట్ చెప్తాను. పైన 4 ఇంచెస్, కింద 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాను. పైనుంచి కిందకి మిడిల్కి 17 ఇంచెస్ మార్కింగ్ ఉందండి. ఇలా క్రాస్గా కలిపేసాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు కట్ చేస్తాను. ఇప్పుడు సైడ్ పీసెస్ని తీసుకొచ్చి మనం స్ట్రైట్ పార్ట్ని ఈ కటింగ్ ఉంది కదా, కటింగ్ చేసాం కదా, ఆ పార్ట్ దగ్గర ఇక్కడ పెట్టాలండి. అంటే ఆపోజిట్లో స్ట్రైట్ పార్ట్ని తీసుకొచ్చి కట్ చేసిన దానిపైన ఒక 1 ఇంచెస్ పైకి మనం ఇలా సెట్ చేసి పెట్టుకోవాలి. 1 ఇంచెస్ పైన పెట్టుకుంటే ఇక్కడ స్టిచ్చింగ్కి మార్జిన్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలండి. 14.5 7 ఇంచెస్ దగ్గర షోల్డర్ మార్కింగ్ చేసుకున్నాను. ఆర్మ్ రౌండ్ కోసం 7.5 దగ్గర మార్క్ చేసి ఒక రౌండ్ షేప్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. అలాగే పైనుంచి 14.5 దగ్గర వెస్ట్ మార్కింగ్, అలాగే హిప్ మార్కింగ్ కోసం పైనుంచి 21.5 దగ్గర హిప్ మార్కింగ్ చేసుకున్నాను. మీ చెస్ట్ మెజర్మెంట్స్ ఇక్కడ పెట్టుకోండి. ఆర్మ్ రౌండ్ దగ్గర 36 చెస్ట్ మెజర్మెంట్ అండి. 36 అని 4th పార్ట్ ఇక్కడ 9 ఇంచెస్, అలాగే వెస్ట్ 32 ఇంచెస్, 32 ఇంచెస్ 4th పార్ట్ 8 ఇంచెస్. అలాగే మీ హిప్ మెజర్మెంట్ అండి. ఇక్కడ హిప్ మెజర్మెంట్ ఇక్కడ 42 ఇంచెస్ ఉంది. సో 42 4th పార్ట్ 10.5 దగ్గర పెట్టుకుంటాను నేను. ఇక్కడ ఏమైనా కదిలిపోయే ఛాన్స్ ఉంటే మీరు పినప్ కూడా చేసుకోవచ్చండి. సో ఇక్కడ 10.5 మార్క్ చేస్తున్నాను. చేసిన తర్వాత మనం ఈ 3 పాయింట్స్ని కలిపియాలండి. కింద కొద్దిగా రౌండ్ షేప్ ఇవ్వండి. ఒక 2 ఇంచెస్ రౌండ్ షేప్ ఇచ్చి ఈ 2 పాయింట్స్ని మీరు ఇక్కడ హిప్ వరకు కలిపియండి ఫ్రెండ్స్. సో ఇలాగా
మనం ఒక షేప్లో ఇలా కలిపిన తర్వాత ఎక్స్ట్రా మార్జిన్ లైన్ కూడా ఇక్కడ ఇచ్చేయండి ఫ్రెండ్స్. సో ఇలాగా మీరు ఒక కుర్తీ మెజర్మెంట్స్ పెట్టుకుని ఎలా మార్క్ చేస్తారో సేమ్ అలాగే మార్క్ చేసుకోవాలి. సో ఇలాగ నేను కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఎక్కడైనా మీకు డౌట్ వస్తే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్. కింద కూడా ఒక రౌండ్ షేప్లో నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. సో ఇలా ప్యానల్స్ కట్ చేసిన తర్వాత చూడండి, మీకు మిడిల్ ప్యానల్స్ అండ్ సైడ్ ప్యానల్స్ ఇక్కడ చూపిస్తాను పెట్టి. కింద ఫోల్డెడ్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఫోల్డ్ని ఓపెన్ చేసేస్తున్నానండి. ఇక్కడ చూడండి, స్ట్రైట్ పార్ట్ ఏదైతే ఉంది ఈ స్ట్రైట్ పార్ట్ని మీరు చూడండి, స్ట్రైట్ పార్ట్ని ఇలాగ పెట్టుకొని ఇక్కడ స్టిచ్ చేసి ఈ ప్యానల్స్ని జాయింట్ చేసుకోవాలండి. సో ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇటువైపు కూడా సేమ్ ప్రాసెస్ చేయాలి. ప్యానల్స్ని జాయింట్ చేయాలండి. మిడిల్ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండు కూడా చూడండి, ఫ్రంట్ పార్ట్ ఇక్కడ జాయింట్ చేసేసాను. అలాగే బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా మీరు స్టిచ్ చేసి అటాచ్ చేసుకోవాలి. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని నేను ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ని డీప్ తీసుకుంటానండి. అలాగే నెక్ కటింగ్ కూడా చేసుకుంటాను. ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ దగ్గర కొద్దిగా లోపల నుంచి మీరు రౌండ్ షేప్ ఇచ్చి డ్రా చేసుకొని ఇక్కడ కట్ చేసేసుకోండి. నెక్ కటింగ్ కోసం నేను సింపుల్ కుర్తీకి ఈ సింపుల్ నెక్ ఉంటుందండి, ఆ నెక్ డ్రా చేస్తాను. 2.5 ఇంచెస్ దగ్గర నెక్ బ్రాడ్ పెట్టాను. 6 ఇంచెస్ దగ్గర నెక్ లెంత్ పెట్టానండి. పెట్టేసిన తర్వాత 4 ఇంచెస్ దగ్గర ఒక రౌండ్ షేప్ ఇచ్చాను నేను. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక వి షేప్లో కట్ చేసేస్తాను. సో ఇక్కడ వరకు రౌండ్ ఇచ్చి కింద ఒక వి షేప్లో ఇలాగ స్కేల్తో డ్రా చేస్తున్నాను. సో మీ నెక్ లెంత్ని బట్టి మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అండి. సో ఈ మెథడ్లో ఇక్కడ నేను నెక్ కటింగ్ చేసుకున్నాను. ఫ్రంట్ నెక్కి నేను బక్రం యాడ్ చేస్తానండి. సో ఇలాగ ఉంటుంది. సింపుల్ కుర్తీస్కి, రెడీమేడ్ కుర్తీస్కి నెక్ వస్తుంది కదా, ఆ నెక్ ఇక్కడ కట్ చేశాను. బ్యాక్ పార్ట్లో కూడా 2.5 ఇంచెస్ దగ్గర నెక్ బ్రాడ్, 4 ఇంచెస్ దగ్గర నెక్ లెంత్ తీసుకున్నానండి. తీసుకుని ఇక్కడ రౌండ్ షేప్లో కట్ చేసేసుకున్నాను. బ్యాక్ పార్ట్లో ఆర్మ్ రౌండ్ డీప్ తీసుకోకూడదండి. ఇప్పుడు ఈ కాటన్ క్లాత్ని డబల్ ఫోల్డ్ చేసుకుని బ్యాక్ నెక్ ప్యాటర్న్ని ఇక్కడ కట్ చేసేస్తానండి. ఈ నెక్ ప్యాటర్న్ని బ్యాక్ నెక్కి అటాచ్ చేసేస్తాను. సో సింపుల్ నెక్ ప్యాటర్న్స్ ఎలాగైతే మీరు అటాచ్ చేస్తారో కుర్తీస్కి, అలాగే ఇక్కడ అటాచ్ చేసుకోండి. చేసుకుని బ్యాక్ వైపు తిప్పి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే ఫ్రంట్ నెక్ కోసం బక్రమ్ని మీరు ఇక్కడ యూస్ చేయాలండి. ఫ్రంట్ నెక్ కోసం సేమ్ నెక్ ప్యాటర్న్లో నేను బక్రమ్ ఇక్కడ కట్ చేసి క్లాత్లో అటాచ్ చేసి పెట్టుకున్నాను. ఈ బక్రమ్ని నేను ఇక్కడ ఫ్రంట్ నెక్కి అటాచ్ చేస్తాను. సో సింపుల్గా మనం ఇలా పెట్టుకుని నెక్కి ఇక్కడ స్టిచ్ చేసి బ్యాక్ వైపుకి తిప్పేసుకోవాలి. ఇలాగ ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ రెడీ అయిన తర్వాత స్లీవ్స్కి సింపుల్గా నేను ఇక్కడ బార్డర్ అటాచ్ చేసేసానండి. సింపుల్ స్లీవ్స్ ఇవి. సో ఇక్కడ ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ రెడీ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత మనం ఇలాగ ఆపోజిట్లో పెట్టుకొని షోల్డర్ని అటాచ్ చేసేసుకోవాలి. షోల్డర్ని అటాచ్ చేసి స్లీవ్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలండి. సో ఇక్కడ స్లీవ్స్ ఆల్రెడీ రెడీ చేసేసాను. సో ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ తీసేసి స్లీవ్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా స్లీవ్స్ కూడా జాయిన్ చేసేసుకున్నాను. సింపుల్గా, చాలా సింపుల్గా ఈ కుర్తీ అనేది రెడీ అయిపోతుంది. సైడ్ ఫిట్టింగ్ జాయింట్ వేసేసుకుంటే కుర్తీ రెడీ అయిపోయినట్టే అండి. సో ఇదైతే మెజర్మెంట్స్ మార్కింగ్ చేసుకున్నాను. అటువైపు ఇటువైపు కూడా ఆ మార్కింగ్ పైన మనం సైడ్ ఫిట్టింగ్ జాయింట్ వేసేసుకోవాలండి స్లీవ్స్ వరకు. అలాగే కింద కూడా మనం రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. కింద ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. సో వీడియో ఎక్కువ లెంత్ పెరగకుండా నేను ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈజీగా మీకు టెక్నిక్స్ కొద్దిగా మెథడ్ అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను. ప్రతి పార్ట్ డీటెయిల్గా చెప్పాలి అంటే లెంత్ పెరిగిపోతుంది. అలాగే మీరు వీడియోని స్కిప్ చేస్తూ చూస్తే మీకు కూడా అర్థం చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో దానివల్ల నేను ఓన్లీ మెథడ్ అనేది ఎలాగ చేయాలి, దాని టెక్నిక్, దాని మెథడ్ మీకు డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. తర్వాత మీ మెజర్మెంట్స్ని బట్టి మీరు ఈ కుర్తీ కటింగ్ చేసుకోవాలండి. సో నేనైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అయినా సరే మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ కుర్తీలో కొద్దిగా లెంత్ తగ్గిందండి, అందుకే కింద బార్డర్, మిగిలిన బార్డర్ నేను అటాచ్ చేసి ఒక 2 ఇంచెస్ వరకు లెంత్ కుర్తీది పెంచుకున్నాను.
సో ఇలాగా మీరు బార్డర్ని అటాచ్ చేసి లెంత్ కూడా పెంచుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.